పెదపల్లి జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపారు. పరిశీలించిన గవర్నర్ కేంద్ర అనుమతి కోసం పంపారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మోడీ, అమిత్ షాలను ఒప్పించి రాష్ట్రపతి చేత ఆమోదింప చేయాలని రమణారావు మండిపడ్డారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ బిల్లును ఆమోదింపచేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని బీజేపీ నాయకులను ఎమ్మెల్యే రమణారావు కోరారు. రిజర్వేషన్లల్లో ఇవాళ అసెంబ్లీలో సాక్షి నేను కూడా ఉన్న అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు బీసీ బిల్లు మీద రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం పెడితే బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అందరూ మద్దతు తెలిపారు. మళ్ళీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ తీసి ఆ ఆర్డినెన్స్ను గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ దాన్ని ఢిల్లీకి పంపారు. అంటే జనరల్గా ప్రభుత్వం ఇచ్చిన ఏ ఆర్డినెన్స్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ సాంప్రదాయం ఆమోదం తెలపడం అనేది దాన్ని ఢిల్లీ పంపించారు. ఢిల్లీ పంపిస్తే కూడా మేము అందరం పోయి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అప్పుడు అందరినీ పిలిచాం. బీజేపీలను రమ్మన్నాం, బీఆర్ఎస్లను రమ్మన్నాం, సిపిఐలను రమ్మన్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలను రమ్మన్నాం. అన్ని పార్టీలను రమ్మంటే వీళ్ళు ఎవ్వరు రాకపోను. ఇవాళ అడ్డుకున్నది వాళ్ళే 42% రిజర్వేషన్ బీసీలకు అందకుండా చేసేది వాళ్ళే. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద నిబంధన అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. ప్రజలు ఏం తెలియకుండా లేరు. ప్రజలకు మనం యుద్ధం చేసినప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇంకా ట్రంప్ చెప్తే యుద్ధం బంద్ చేసిన మీరు తెలుసు, ప్రజలకు ఏం తెలియకుండా లేరు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాం, బండి సంజయ్ మాట్లాడితే అది తాడు లేని పొంగిరం. బండి సంజయ్ది మనం తాడు లేని పొంగిరం, ఆయన ఏం మాట్లాడే ఆయనకే తెలియదు పాపం.